టమాటా నిల్వ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ టమాటా, చింతపండు 50 గ్రాములు, ఇది కల్లుప్పు 50 గ్రాములు, కల్లుప్పు తీసుకున్నానండి నేను. కారం 50 గ్రాములు, వెల్లుల్లి 45 గ్రామ్స్ 45 గ్రాములు తీసుకున్నాను. టమాటాలని శుభ్రంగా కడిగి మంచి గట్టివి తీసుకోవాలండి, మెత్తే అస్సలు తీసుకోవద్దు. శుభ్రంగా కడిగి ఆ జాలి దాంట్లో వేస్తున్నాను, నీళ్ళన్నీ కింద పడిపోయేటట్టు. తడి లేకుండా చూసుకోవాలి ఇది. తర్వాత క్లాత్లో తుడుచుకోవడం. వీటిని ఒక్కొక్క దాంట్లో 4 పీసులు కట్ చేసుకోవాలండి. 4 పీసులైనా లేదా 5-6 పీసులు, పెద్ద ఉంటే ఎక్కువ 6 పీసులు కట్ చేసుకొని, చిన్న ఉంటే 4 పీసులు కట్ చేసుకోండి. నేనైతే 4 పీసులు కట్ చేసుకున్నాను పెద్ద పెద్దగా. కొద్దిగా గాలిలో ఆరబెట్టాను, ఒక 4 అవర్స్ ఆరబెట్టాను. చూడండి, మంచి నీళ్ళు లేకుండా ఆరిపోయాయి. ఇవి తీసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయకుండా ఇందులో వేసి దాన్ని గోలించాలి. గోలించాలంటే ఫ్రై చేయడం, మా భాషలో మేము గోలించాలి అంటాం. మా అమ్మ వాళ్ళు అదే అనేది, మాకు అదే అలవాటు అయిపోయింది. ఇందులోనే మనం తీసుకున్న 50 గ్రాముల చింతపండు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కలియపెడుతూ ఉంటే రెండు కలిపి మెత్తగా అవుతుంటాయి. ఇంకా కొంచెం సేపు గోలేలోపు మనము మూత పెట్టేసుకోవాలి. అది అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. కొద్దిగా మగ్గినాయి, ఇంకొంచెం పెట్టాలి. ఇది ఇంకా దగ్గరగా అయ్యేలోపు మనము ఆవాలు, మెంతులు మనము దూరగా వేయించుకుందామండి. వన్ స్పూన్ మెంతులు, ఇది దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఇది కూడా దూరగా వేయించుకుందాం. ఇవి రెండు కలిపి నేను మిక్స్ పట్టుకున్నానండి. ఇంతలో ఇది మెత్తగా అయిపోయింది, దగ్గరికి మగ్గిపోయింది. ఇంకొంచెం గట్టిగా ఉంది పీసు. ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి తీసేద్దాం. నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి. ఇంకా 2 నిమిషాలు పెట్టేసి తీసేద్దాం. మూత ఏం పెట్టట్లేదండి, మూత పెట్టకుండానే కలుపుతున్నాను. అయిపోయింది, కొంచెం పెట్టేసి తీసేద్దాం. దగ్గరికి అయ్యిందండి, మంచి మెత్తగా అయింది, గుజ్జులాగా అయింది. ఇప్పుడు ఇది మనం బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాకనే జార్లో వేసుకోవాలి, లేదంటే అవి పాడైపోతుంది, మిక్స్ పాడైపోతుంది. ఇందులోనే ఉప్పు, కారం, వెల్లుల్లి, ఆవాలు, మెంతుల పొడి, వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్నాక మనం ఒక కడాయిలో 1 గ్లాస్ నూనె తీసుకున్నాను. నేను పల్లి నూనె తీసుకున్నానండి, 200 గ్రాములు. నాకు 1 గ్లాస్ వస్తుంది అది. పచ్చళ్ళకు పల్లి నూనెనే బాగుంటుందండి, నేనైతే పల్లి నూనె తీసుకున్నాను. ఇందులో కావాల్సిన దినుసులు: శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్,
వెల్లుల్లి 10 రెబ్బలు, ఎండుమిర్చి 5, కరివేపాకు 20 రెబ్బలు తీసుకున్నానండి. ఆయిల్ వేడైందా లేదా చూసుకుంటున్నానండి. అందులో అన్ని దినుసులు వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. అందులో శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, వెల్లుల్లి ఒక 10 వరకు తీసుకోండి. ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి నేనైతే. కరివేపాకు ఒక 20 వరకు రెబ్బలు తీసుకున్నాను నేను. ఇవి బాగా చిటపటలాడి గోలే వరకు నూనెలో బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పచ్చడి కలుపుకోవాలి. ఇందులో కాస్త పసుపు వేసాను. ఈ నూనెలో గోలితే కొంచెం పసుపు వాసన రాదు కదా, అందుకే నూనెలో వేసాను నేను, డైరెక్ట్ పచ్చడిలో వేయకుండా. ఫ్రై అయినాయండి ఇవి. బాగా ఫ్రై అయిందండి. ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి ప్లేట్లో తీసుకున్నాను నేను. ఇది తీసుకొని మనం కడాయిలో వేసుకోవాలి. ఇంకా ఇది బాగా మంచిగా కలపాలి. కలిపాక ఇది అందులో ఆయిల్ అంతా మిక్స్ కావాలి. మిక్స్ అయ్యాక ఇది బాగా మసాలా పెట్టినట్టు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తేనే అది నిల్వ పచ్చిలాగా ఉంటుంది, లేదంటే అది 2 రోజులలో పాడైపోతుంది. చూడండి నూనె ఎలా తేలుతుందో. ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది బాగా చల్లార్చినాక మీరు గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి, మీకు సరిపోకపోతే వేసుకోండి.